దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం, మీరు ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగునని దేవుడు వాగ్దానం చేస్తాడండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చులాగున ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడువు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవా, నీకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. సహాయకుడువు, సంరక్షకుడు అయిన నా దేవా, నీకు వందనాలు నాయన. మా ముందుగా నడుచువాడవు నాయన. నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మధ్య ఉన్నవాడవు, మా పక్షాన కార్యములు చేయువాడవు, మాతో మాట్లాడువాడవు నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మనోహరుడు అయిన నా ప్రియమైన దేవా, నీకు వందనాలు. ఈరోజు ఎందరైతే బిడ్డలు నీ సన్నిధిలో నాయన ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి పరిస్థితిలో ఎందు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థనలు మనవులు అంగీకరించబడేటకు సహాయం దయచేయండి. మీరు ధైర్యం వహించుడి, మీ కార్యంలో సఫలమగునని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డలు స్వతంత్రించలాగున సహాయం దయచేయండి ప్రభా. మీరు బలహీనం కాక నేను ధైర్యం వహించమన్నావు ప్రభా. మేము బలహీనతతో ఉన్నా, మేము మా బలహీనతల నుంచి విడుదల దయచేయండి నాయన. ఆరోగ్యమును నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి, జ్ఞాపకం చేసుకొని నీతిమంతులు సింహము వలె నుదురని ప్రభా. మీరు ధైర్యం వహించమని మాట్లాడుచున్నావయ్యా. మేము సింహము వలె తండ్రి ధైర్యము కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు ప్రభా, నీ సన్నిధిలో నాయన ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకు నాయన జవాబునిచ్చువాడవు నీవై ఉన్నావు ప్రభా. సింహాసన శనుడవు, స్తుతుల మీద ఆసనుడవైన దేవా, నీకు వందనాలు. ఎందరైతే బిడ్డలు నాయన ఈ లోక శ్రమలను బట్టి, ఈ లోకంలో ఉన్న నా తండ్రి ఆర్థికమైన పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి నా తండ్రి నాయన నా తండ్రి కృంగి ఉన్నారు, ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. మా వ్యాపార పరిస్థితుల గురించి నాయన నీ సన్నిధిలో ధైర్యం వహించి జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో మాకు తెలియదు నాయన. ఏ విషయంతో నా తండ్రి శోధించబడుచున్నారో ఆ శోధన నిమిత్తం నీ ధైర్యం వహించి దాన్ని జయించగల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు, మనోహరుడు అయిన నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. మనిషి కుమారుడిగా ఈ లోకానికి మా కొరకు వచ్చి నాయన పరలోకమునే నా తండ్రి ఉన్నతమైన రాజ్యానికి నాయన వారసులు కావా తండ్రి. మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మర్మములను బయలుపరచగల దేవుడవు నాయన, మహాకార్యములు చేయగలిగిన దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఎడలట్టి కార్యములు జరుగులాగున సహాయం దయచే. మేము దేని విషయంలో కూడా నా తండ్రి మాన్యుల వలె కాకుండా జ్ఞానముతో నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు. యుద్ధశూరుడు, యుగములు నిలుచు కృపగలవాడవు నాయన. యెహోవా దయాళుడు అయిన దేవానికి వందనాలు. యెహోవా సత్యము తెలిగిన దేవానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవాని కృప మా మీదకి రానివ్వమని కోరుచున్నాము నాయన. ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ ఉచితమైన నీ కృప వల్ల మమ్మల్ని భద్రపరుస్తున్న నా దేవా, నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చుకొని నాయన ఆ యొక్క కార్యములు నాయన నెరవేర్పులోనికి తీసుకురమ్మని కోరుచున్నాము నాయన. మా జీవితంలో మేము ఏ కార్యములు తలపెట్టి ఉన్న వాటిని సఫలపరిచి యెహోవా నీవే ఉన్నావు కదా ప్రభా. నీకు వందనాలు. సర్వంతర్యామి, సర్వలోకానికి ఆది సంబుద్ధుడై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నాయన, సింహము ఎటు రీతిగా గర్జించినట్టు రీతిగా నా తండ్రి ధైర్యము వహించి మీరు నడుచుకోమంటున్నావయ్యా. అటు కృపను మాకు అనుగ్రహించండి నాయన. స్తోత్రార్హుడా నా తండ్రి, నీకు వందనాలు. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి. మేము చేయు ప్రతి ఒక్క ప్రయత్నాలు సఫలమవుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. కార్యములు చేయి నేర్పరివి నీవే ఉన్నావు ప్రభా. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచున్నారని మాట్లాడుచున్న నా దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ లోకంలో నాయన ప్రతి ఒక్క సమస్యల నుంచి మాకు విడుదల దయచింది నాయన. అంత్య దినములు ఎందు నాయన దేవుని మనుషులు ఎందు ప్రభా నా తండ్రి నీ ఆత్మను ఉంచుతానని మాతో మాట్లాడుచున్న దేవ, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. నన్ను బలపరచువాడవు నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి అంధకార చీకటి శక్తులతో నా తండ్రి ఏలుబడి చేస్తూ బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారేమో ప్రభా. ధైర్యము కోల్పోయి మా జీవితంలో ఏమైపోను అని చింతతో నా తండ్రి బాధపడుచున్న వారి జీవితాలను ఈరోజు వెలుగుమయం చేయమని కోరుచున్నామయ్యా. చీకటిలో నా తండ్రి సంచరించి దురాత్మల సహితము పారదోలమని కోరుచున్నాము నాయన. వెలుగుతో నా తండ్రి వారి జీవితాలు నింపబడుటకు మా గృహంలోకి నేను ఆహ్వానించినప్పుడు ప్రేమ సంతోషము సమాధానము కలిగి జీవించుట మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా. ప్రేమ సంతోషము సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో. ఈరోజు నాయన ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు నా తండ్రి, ఆ ప్రయత్నాలన్నింటిలో ఫలించటకు సహాయం దయచేయండి నాయన. ఏ బిడ్డలైతే గృహప్రవేశాలు చేస్తున్నారో ఆ గృహం ద్వారా ఆశీర్వదించబట్టుకు సహాయం దయచేయండి నాయన. ఎందరైతే బిడ్డలు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు, ఆ సంబంధాల నిమిత్తం వెళ్ళుచున్నారో నా తండ్రి సహాయం దయచేయండి. ఎంతోమంది యవనస్తులు వివాహాలు జరగక నా తండ్రి నాయన కుటుంబంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రభా దుఃఖంతో ఉంటున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహాలు కొరకు చూస్తున్న బిడ్డలందరికీ నాయన వివాహాలు జరుగుటకు సహాయం దయచేయండి. వారి జీవితంలో నాయన గొప్ప కార్యములు జరుగునట్లుగా సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు ధైర్యాన్ని నింపమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నాయన. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్పులకు తీసుకురమ్మని కోరుచున్నామయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళుచున్నారో మంచి టెస్టులు ప్రభా, రిపోర్ట్స్ మంచిగా వచ్చేటకు సహాయం దయచి వారి బలహీనతలకు విడుదల దయచేయమని కోరుచున్నాం. నెమ్మదినివ్వగలిగిన దేవుడవు ఆశ్చర్యకరుడవై ఉన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉద్యోగాల నిమిత్తం వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. రాకపోకల భద్రతను అనుగ్రహించండి. ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన వారి జీవితాల్లో పొందుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నాం. ఎంతమంది బిడ్డలైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం నా తండ్రి కాంపిటేటివ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని జయాన్ని పొందుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ఇంటర్వ్యూస్లో తోడుగుండి నడిపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. అనేక మంది కోర్సెస్ నేర్చుకుంటుండగా నాయన అక్కడున్న నా తండ్రి బాస్కు నాయన మంచి మనసునివ్వండి ప్రభా. ద్రవ్యాన్ని కట్టించుకొని మోసం చేసేవారిగా కాకుండానట్లు వారికి జాబు వచ్చుటకు నాయన సహాయం చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యేసోపు వలె ధైర్యము వహించే కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రభా, అందరూ ద్వేషించిన అమ్మవేయబడినప్పటికీ ప్రభా నీకు దగ్గరగా నీకు సమీపంగా జీవించినాడే ఆ యేసోపు వంటి ధైర్యము మాలో నింపమని కోరుచున్నాం. దావీదు వంటి ధైర్యాన్ని మాలో నింపమని కోరుచున్నాం. చిన్నవాడైనప్పటికీ గొలియాతును నా తండ్రి నాయన చంపుటకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు నాయన నా పక్షాన నా తండ్రి ఉన్నాడని ప్రభా నిలబడి నాయన నా తండ్రి గొలియాతును హతము చేసిన దేయాన తండ్రి నీకు వందనాలు. మీరు మా పక్షాన ఉండండి ప్రభా. మాకు ధైర్యాన్ని నింపమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు స్తోత్రములు. మాకు ముందుగా తండ్రి నడిపించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. మా పోషకుడు ప్రభా, మా సంరక్షకుడు, మా తండ్రివి నీవే ఉండగా నాయన మా చింత ఎత్తి ప్రభా నీ మీద పెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి. ఈరోజు ఎందరైతే బిడ్డలు నాయన ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నింటిలో ఫలించలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు స్తుతులు స్తోత్రములు. వ్యవసాయ పనులు చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు. ఈరోజు ఎక్కడైతే ప్రార్థనలు జరుగుచూ ఉన్నాయో నా తండ్రి గ్రహణతని గృహ కుడికలు, విధి కుడికలు, సువార్త సభలు, మహాసభలు ఎక్కడ జరుగుచున్నా కూడా ఆ యొక్క నా తండ్రి ప్రార్థనలు జయాన్ని ఇవ్వండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచి నా తండ్రి అనేక మందికి నా తండ్రి వారి హృదయాల్లో వాక్యము నా తండ్రి విత్తబడిలాగున సహాయం దయచేయమని కోరుచున్న నీకు వందనాలు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. బాలింత స్త్రీలను జ్ఞాపకం చేసుకో, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రస్తుతిని అనుగ్రహించండి ప్రభా. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో డెలివరీ అయిన వారు, ఆపరేషన్స్ జరిగిన వారు ఉన్నారు.
ప్రతి ఒక్క పరిస్థితి నుంచి వారిని మెరుగుపరిచి తల్లి బిడ్డను క్షేమంగా ఉంటకు సహాయం తెచ్చి చిన్న వయసు నుంచి మా బిడ్డలను ఎటు రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానాన్ని తల్లులకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్న కాలేజెస్కి నా తండ్రి వెళ్ళుచున్న బిడ్డలు నా తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకొని యవనస్తులు ప్రభా తప్పక నిత్యము తొట్టులిదురని మాట్లాడుచున్నావయ్యా వారి తండ్రిని వాక్యం వారి హృదయాల్లో ఉంచబడుటకు సహాయం దయచే చిన్న బిడ్డలేమి ప్రభా వృద్ధులేమి పసి వయసు వారు నా ప్రభా నా తండ్రి నడివేసి వారేమి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను నీ దయగల రెక్కల కింద భద్రపరిచి ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయగల రెక్కల కింద ప్రతి బిడ్డల నుంచి నడిపించమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతుములను అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. యేసు రక్తమే జయం. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.